ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా పేరు వినీత్, నేను కరీంనగర్లో ఉంటాను. 2022 డిసెంబర్లో నేను నా ఫ్యామిలీ తోటి అన్న దగ్గరకు రావడం జరిగింది. ఆ టైంలో నాది పీజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ కంప్లీట్ చేశాను. చేసి నేను యూఎస్కి వెళ్ళడానికి ఐఎల్టీఎస్ కోచింగ్ తీసుకుంటున్నాను. యూఎస్లో పిహెచ్డి ఆర్ ఎంఎస్ చేయడానికి ఐఎల్టీఎస్ కోచింగ్ తీసుకుంటున్నాను. అన్న దగ్గరకు వచ్చి, అన్న నాకు ప్రేయర్ చేయండి, నేను ఇలా కోచింగ్ ఎండింగ్కి వచ్చాను, ఎగ్జామ్ ఉంది, నాకు టెస్ట్ ఉంది అని అంటే, మా పేరెంట్స్తో అన్న డైరెక్ట్ చెప్పేశాడు, మీ బాబుకి గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళినాక ఆలోచించాను, ప్రభా మరి నేను ఐఎల్టీఎస్ కోచింగ్ తీసుకొని, అంటే నా ప్యాషన్ ఏమో బయటకు వెళ్ళాలని ఉంది, నేను ఏం చేయాలి ప్రభా అని అలా వెయిట్ చేశాను. కరెక్ట్ 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో డివైన్ కనెక్షన్ తోటి దేవుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఇచ్చాడు. ఆ రోజు అన్న ప్రాఫిట్గా చెప్పాడు, అది ఈ ఇయర్లో దేవుడు నా జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ గచ్చిబౌలిలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో దేవుడు నాకు ఒక డోర్ ఓపెన్ చేశాడు. అంతేకాకుండా ఫేవరబుల్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తోటి నా ఫ్రెండ్స్ 1 ఇయర్ వేరే కంపెనీస్తో చేస్తున్నారు, వాళ్ళు 1 ఇయర్ అవుతుంది, వాళ్ళకి లేని ప్యాకేజ్ నాకు ఈ డీలే మొత్తం కొట్టివేసి దేవుడు నాకు అనుగ్రహించాడు. అకామిడేషన్ ఫ్రీ, ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వచ్చింది. అంతేకాకుండా నాకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మినిమల్ ఛార్జెస్ తోటి ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా దేవా అంటే నేను లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను, దేవా నాకు ప్రైమ్ లొకేషన్లో కావాలి, అవుట్స్కర్ట్స్లో చేయలేను, ఫార్మా కంపెనీస్ అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది అని చాలా నేను డీటెయిల్గా నా డైరీలో రాసుకొని పెట్టుకున్నాను. దేవుడు నా నేను రాసుకున్నది ప్రతి ఒక్క దానికి బియాండ్ ఎక్స్పెక్టేషన్ దేవుడు నా జీవితంలో జరిగించాడు. దైవజన్ నోటి ద్వారా వచ్చిన ఆ మాటని దేవుడు నా జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. మరి గత డిసెంబర్లో మరి ప్రేయర్ టవర్కి వచ్చారు, ఫ్యామిలీ అంతా వచ్చింది ప్రేయర్ టవర్ ప్రేయర్ చేయించుకోవడానికి. ఈ బిడ్డ ఐఎల్స్ కోచింగ్ తీసేసుకున్నాడు, అమెరికాకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. అమెరికాకి వెళ్ళాలి, ఎంఎస్సీ పిహెచ్డి చేయాలి, మరి ఎగ్జామ్ కూడా రాయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. దేవుడు మాట్లాడాడు, బ్రదర్ మీరు అమెరికాకి వెళ్ళట్లేదు కానీ దేవుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు ఖచ్చితంగా, నమ్ముతున్నావా? చూడండి ఆ బిడ్డ కెరీర్ ఎట్లా వెళ్తుంది, ఆలోచన ఎట్లుంది, ఇంకో వైపు వెళ్తుంది. కానీ దేవుడు ఎట్లా చెప్తున్నాడు, లేదు లేదు నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాను కదా. చాలాసార్లు ఏమైపోతాం మనం, ఆ మాట విన్న వెంటనే అన్నయ్య అట్టే చెబుతాడు, డిసప్పాయింట్ అప్పటం, లేదంటే నా చేతే కొంతమంది ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అన్న అమెరికాకి వెళ్ళండి, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న, వెళ్ళాలని ఏదో ఒకటి వెళ్ళాలన్న. బిడ్డ నమ్మాడు. చాలాసార్లు అట్లా ఫోర్స్ చేస్తారు, అట్లా ఫోర్స్ చేసి చెప్పించినా అది జరగదు. ఎందుకంటే నేను మానవుడిని చెప్పడానికి, కానీ దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు. బిడ్డ నమ్మాడు, దేవుడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాడని నమ్మాడు. చూడండి లిస్ట్ రాసుకున్నాడంట.
దూరంగా వెళ్ళటానికి వీలేదు, దగ్గరగా ఉండాలి. ఏదైతే డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాడో అవన్నీ నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి బిడ్డ జాబ్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. త్వరలో వివాహం కూడా చేసుకుంటావా? 2 సంవత్సరాలు అవుతుంది, దేవుడు సహాయం చేస్తాడు. ఆ వివాహ విషయంలో కూడా నువ్వు డీటెయిల్స్ ఏం రాసుకుంటావో దేవుడు అదే నెరవేర్చును గాక. విశ్వాసైన బిడ్డ నీకు దయచేయును గాక. మరి మీ కుటుంబంతో కూడా ప్రార్థన చేస్తున్నాం, మీ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. త్వరలో ఆ బిడ్డ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది, సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. బిడ్డ మరి డ్రమ్స్ వాయిస్తాడు, మరి కరీంనగర్లో దేవుని సేవ కూడా జరిగిస్తాడు. దేవుని సేవలో పరిచర్లో కూడా బలంగా వాడబడే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున పడతాను. బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు అక్కడ చూసినట్లయితే రాయబడింది కదా, ఆ యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను. ఎవరు మరుగు చేసుకున్నాడంట ముఖాన్ని? యాకోబు వంశానికి ఎవరు మరుగు చేసుకున్నారంట ముఖాన్ని? యెహోవా దేవుడు. దేవుడు మరి వారి పాపాన్ని బట్టి కానీ వారి క్రియల్ని బట్టి కానీ ఆయన తన ముఖమును మరుగు చేసుకున్నాడు. వారి అవసరతలకు కానీ వారి ఇబ్బందులకు కానీ ఆయన జవాబు ఇవ్వని స్థితిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే వారు ఏం చేస్తున్నారంట? యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుచున్నాను. ఈరోజు నేను మీతో ఎదురు చూపు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఐ వాంట్ టు టాక్ అబౌట్ వెయిటింగ్. మీలో ఎంతమందికి వెయిటింగ్ అంటే ఇష్టం ఉంటుంది? నోబడీ లైక్స్ టు వెయిట్, అంతేనా? ఎవరికి కూడా వెయిట్ చేయటం అంటే ఇష్టం ఉండదు. ఏదైనా టికెట్ తీసుకోవాలన్నా కానీ పెద్ద క్యూ ఉందనుకోండి, భలే ఉందే నేను కూడా 2 గంటల నుంచి అంటావా? ఎవడిని తెలిసినాడు ఉంటే ఎట్లయినా తొందరగా వెయిటింగ్ ఎక్కువ లేకుండా వెళ్ళి తెచ్చుకోవటానికి కదా. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా కన్ఫర్మ్డ్ రిజర్వ్డ్ అని టికెట్ ఇస్తే ఆనందం, కానీ వెయిటింగ్ లిస్ట్ వస్తే వాడికి ఆనందమా? ఆనందం ఉండదు కదా. రిజర్వ్ అయిపోవాలి, ఏదైనా పని వెంటనే జరగాలి. ఎవరికి కూడా ఎదురు చూడటం అనేది ఇష్టం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది నిజం. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా వారు ఎదురు చూస్తున్నారంట. ఎందుకొరకు ఎదురు చూస్తున్నారంటే యెహోవా ఏదైతే తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడో తిరిగి వారి వైపు చూస్తాడేమో, ఆయన కాంతిని వారి మీద ప్రకాశింపజేస్తాడేమో, ఆయన మాట్లాడతాడేమో వారితో అని వారు ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తాం. ఒకసారి నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథం నుంచి మరి మత్తయి సువార్త వచ్చేతలకి సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని, ఆర్ ఎల్స్ డార్క్ పీరియడ్. ఎందుకు అది సైలెంట్ పీరియడ్, డార్క్ పీరియడ్ అంటే 400 సంవత్సరాలు దేవుని యొద్ద నుంచి ఏ వాక్కు కూడా రాలేదు. ఆమేన్, హల్లెలూయా. అది ప్రవక్త ద్వారా అయినా కానీ దేవదూత ద్వారా అయినా కానీ ఏ రీతిగా కూడా ఒక్క వాక్కు కూడా రిలీజ్ కాలేదు. అంటే దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద మ్యాన్ కైండ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మానవునికి మధ్య ఏ కమ్యూనికేషన్ కూడా లేదు. ఇట్ వాజ్ ఎ సైలెంట్ పీరియడ్. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల గురించి మనం ఆలోచన చేస్తే ఏం గుర్తుకొస్తుంది మనకి? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఆదికాండం 15:14 వచ్చింది. వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే. ఏమంటున్నాడు అక్కడ? అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు కదా, అయ్యా వీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారంట? 400 ఏళ్ళు శ్రమ పెట్టబడతారు, 400 ఏళ్ళు కష్టాలు పడతారు, 400 ఏళ్ళు వెట్టి చాకరీ చేయాలి, 400 ఏళ్ళు బానిసత్వంలో ఉంటారు. తన బిడ్డలు బానిసత్వంలో ఉంటే దేవుడు జవాబిస్తున్నాడా? జవాబు లేదు. 400 ఏళ్ళ వరకు ఆయన ఏ మాట మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జవాబు లేదు. వారిని ఆ శ్రమలో నుంచి బయటికి తీసుకు రాలేదు. అది కూడా ఒక సైలెంట్ పీరియడ్. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు 400 ఏళ్ళుగా ఎదురు చూశారు. దేని కొరకు ఎదురు చూశారు? దేవుడు వస్తాడు, మమ్మల్ని వెట్టి చాకరీ నుంచి, మమ్మల్ని సమస్య నుంచి, మమ్మల్ని శ్రమ నుంచి, మా ఇబ్బంది నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని ఎదురు చూశారంటే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఎదురు చూస్తున్నావేమో,
ఎప్పుడు నాకు జవాబు వస్తుంది, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుందో, లేదంటే ఎప్పుడు నాకు వివాహం అవుతుందో, లేదంటే ఎప్పుడు నాకు సంతాన దీవెన కలుగుతుంది, ఎప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటానో, లేదంటే ఎప్పుడు నా పిల్లలు రక్షణ పొందుకుంటారు, ఎప్పుడు నా భర్తలో మార్పు వస్తుంది, ఎప్పుడు నా బిడ్డలు బంధకాల నుంచి బయటకు వస్తారు, ఎదురు చూస్తున్నావేమో. రైట్ నౌ గాడ్ మే బీ సైలెంట్ ఇన్ యువర్ లైఫ్. ఐ హల్లెలూయా. ఈ క్షణాన దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉండండి. ఆమేన్ హల్లెలూయా. దాని అర్థం దేవుడు రాడని కాదు, దేవుడు మాట్లాడడానికి కాదు, దేవుడు నీ సమస్య నుంచి బయటికి తీసుకురాడని కాదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటావో చూస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ శోధన కూడా ఎట్లా ఇస్తాడంటే, నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధించడం. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 400 సంవత్సరాలు మౌనం ఉంది. ఈ 400 సంవత్సరాల దాకా ఎదురు చూస్తున్నారంటే ఇద్దరు బిడ్డలు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఇద్దరు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారండి? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి ఎదురు చూస్తున్నారంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేము నందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి ఏం చేస్తున్నాడంటే, దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయన ఎందుకు చనిపోకుండా మరణించకుండా ఉన్నాడు అంటే ఏంటి రీజన్ ఏంటి? యేసును చూడడానికి ఎదురు చూస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా ఈరోజు యేసే కొరకు ఎదురు చూస్తున్నామో చూడట్లేదా? అంతేనా? అప్పులు ఉన్నాయి అనుకో, డబ్బులు ఎవడిస్తాడని వాడి కొరకు చూడటం. ఎవరు వైపు చూడాలి? మన చూపు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలి. ఒకవేళ అనారోగ్యం వస్తే డాక్టర్ల వైపు చూడొద్దని నేను చెప్పట్లేదు, అయితే ముందుగా వైద్యులు మించిన పరమ వైద్యుడి వైపు చూడాలి. ఏమైనా హల్లెలూయా. డాక్టర్స్ విజిట్ అని రాసి ఉంటుంది అక్కడ. డాక్టర్ కంటే పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయన్ని విజిట్ చేయ ముందు. ఏమైనా హల్లెలూయా. ఎదురు చూస్తున్నావా? ఈరోజు యేసయ్య నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలని ఎదురు చూస్తున్నావా? అక్కడ చూస్తే సమయం ఎదురు చూస్తున్నాడంట. ఎప్పుడు చూద్దామా? ఇంకా ఆగున్నాడు, ఊపిరి బిగబెట్టుకొని ఉన్నాడేమో, ఇంకా చనిపోకుండా చావాలి, ఇంకా వచ్చేసింది, వయసు అయిపోయింది, చావాలనుకున్నా కానీ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభును చూడటానికి ఎదురు చూస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. అయితే ఒక విషయం గురించి అక్కడ ఎదురు చూస్తున్నాడు, చాలా చక్కగా రాయబడింది. చూడండి దేని కొరకంట, మళ్ళీ చదవండి 25వ వచనం. సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేని కొరకు కనిపెడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఏమైనా హల్లెలూయా. చాలామంది కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు. అంతే, కనిపెట్టే స్థితిలో ఉన్నారు, కనిపెట్టలేని స్థితిలో. ఇంక అయిపోయిందిలే, ఇంకా జరగదు, ఇంక అవ్వదు, మనకి ఏమి జరగదు, ఎందుకు ఊరికే ఎదురు చూసి, ఎందుకు ఊరికే ప్రార్థన చేసి, ఎందుకు టైం వేస్ట్, అయిపోయింది. దేవుడు పలకరించడు, దేవుడు మాట్లాడు, దేవుడు నా జీవితంలో ఇంటర్వ్యూని కాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడని చాలామంది వాళ్ళ ఎదురు చూపును కూడా ఆపేసి విసుగు చెందిన స్థితిలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి ఒక స్త్రీని చూస్తే, ఆమె ఎవరు? విధవరాలు. ఆమె పేరేంటి? శారాపోతు విధవరాలు. ఆమె ఏమనుకుంటుంది? ఎవరైనా వస్తారా, ఎవరైనా సహాయం చేస్తారా అనుకోవట్లేదు, కానీ ఆఖరాపం లాస్ట్ మీల్ తయారు చేసుకుని నేను కుమారుని, ఎందుకంటే దెర్ వాజ్ నో హోప్ ఫర్ హర్. దేశంలో కరువు ఉంది కాబట్టి ఎటు నుంచి కూడా రాదు, సహాయం రాదు, కాబట్టి అవకాశమే లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయి. ఇక ఏముంది, ఆ చివరి వంట చేసుకొని తినేద్దాం అనుకుంటుంది. ఏమైనా తిని చచ్చిపోదామని డిసైడ్ అయిపోయారు. అటువంటప్పుడే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అన్ని దారులు మూసుకుపోయినాయి అని నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక నూతన ద్వారాన్ని తెరుస్తాడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అన్ని రిసోర్సెస్ అన్నీ అడుగుంటిపోయినాయండి, అన్నీ ఎవరిస్తారు, ఎవరు సహాయం చేస్తారు, అందరినీ టచ్ చేశా, అందరికి ఫోన్లు వెళ్ళిపోయినాయి, ఎవరు కూడా సహాయం చేయని అంటున్నారు. ఇంక లేదు, నేను ఎదురు చూడటం కూడా అనవసరం, వేస్ట్ అని నువ్వు అనుకుంటున్న దశలో యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. విధవరాల దగ్గరికి ప్రవక్తను పంపించి, అసలు చాలా చక్కగా రాయబడ్డట్లేదు, పిండి అయిపోలేదంట కదా, నూనె కూడా. ఎప్పుడైతే చూడండి నీ రిసోర్సెస్ అయిపోతున్నాయి అన్న స్థితిలో దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు. ఏమైనా హల్లెలూయా. ఇంక ఏ ఛాన్స్ లేదన్నప్పుడే దేవుడు
ఇంటర్వ్యూన్ అవుతాడు, దేవుడు కలగజేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థితి ఎట్లా ఉంటుంది? హ్యాండ్సమ్, అంతేనా? చేతులు ఎత్తేయటం, ఇంకే దారి లేదండి అన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నీవు ఆయన కొరకు ఎదురు చూచేవాడుగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టాలి. ఇక్కడ మీరు చూస్తే సమయంను ఎదురు చూస్తున్నాడు, యేసయ్యను చూడటం కోసం ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రం కాదు, దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు అనేక మంది ఆదరణ కరువైన స్థితిలో ఉన్నారు, ఆదరణ లేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా మనల్ని పలకరిస్తే బాగుండు, ఎవరైనా మనతో మాట్లాడితే ఒక 10 నిమిషాలు బాగుండు, ఎవరైనా మనతో ఒక గంట సేపు సమయం గడిపితే బాగుండు అని ఎంతోమంది డబ్బున్న వారు కూడా ఆదరణ కరువైన స్థితిలో ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఆదరణ కరువైన వారికి ఆదరణ దయచేయడానికి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఆయన పేరేంటి? ఆదరణ కర్త. ఈరోజు నువ్వు ఆదరణ కరువైన స్థితిలో ఉన్నావేమో, నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో, నీలో నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో. ఎవరు కూడా నా మాట పట్టించుకోవట్లేదండి, ఎవరు కూడా నా వైపు చూడట్లేదండి, ఎవరు కూడా మరి నాతో స్నేహం చేయడానికి ఇష్టపడట్లేదండి అని నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో. యేసయ్య నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో సందర్భంలో చూస్తే ఇంకో వ్యక్తి చూశాడు. ఎన్ని సంవత్సరాలు చూశాడు తెలుసా? 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎవరి కొరకు ఎదురు చూశాడు 38 సంవత్సరాలు? దేవదూత కొరకు కాదు, ఒక మనిషిని కొరకు ఎదురు చూశాడు. ఎవరైనా ఒక్కడైనా సహాయం చేస్తాడని ఎదురు చూశాడు. ఒక్కడన్నా చేశాడా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3 నుంచి చదవండి. ఏమని రాయబడింది? యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా? గట్టి దేవునికి స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చూస్తే యేసయ్య ఆ మార్గంలో వెళ్తుండగా చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని అడిగారంట. కొంతమంది ప్రభావం మమ్మల్ని స్వస్థపరచని అడిగారు. కొంతమంది అయ్యా నా కుమారుడికి మూర్ఛరోగం ఉంది, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళని వారు విడిపించలేకపోయారు, నువ్వన్నా సహాయం చేయని దేవుణ్ణి అడిగారు. కానీ ఇతను అడుగుతున్నాడా అంటే హోప్లెస్ సిచ్యుయేషన్. అంటే అర్థమైపోయింది. 38 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? సుమారు 10,000 రోజుల కంటే ఎక్కువ. 10,000 రోజుల నుంచి ఎవరు కూడా నీ ఇంటికి ఎవడు రాలేదనుకో. ఒక 38 ఇయర్స్గా నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నీ ఇంటికి ఎవడు తలుపు కొట్టలేదు, కనీసం పాలోడు కూడా తలుపు కొట్టలేదు. ఎవరు లేరు, ఎవరు రావట్లా, నువ్వు అట్లే ఉన్నావు. నువ్వు చూస్తావు, ఎదురు చూస్తావు ఎవరైనా వస్తారని. ఎప్పుడు చూడు అయిపోయింది నీ హోప్లెస్ సిచ్యుయేషన్. అక్కడ కూడా ఎవరైనా వస్తారు నన్ను లేదు, ఆశ లేదు. అందుకే మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు అతన్ని చూసి కనికరపడ్డాడు. అంటే హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా, ఈరోజు నువ్వు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావేమో, ప్రభు నీ పట్ల కనికరిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు విడుదల వస్తుందని ఎదురు చూస్తున్నావేమో, ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూస్తున్నావేమో, ఎప్పుడు నా కుటుంబంలో శాపం కొట్టివేయబడుతుందని ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు యేసయ్య నీ గృహంలోనికి, నీ కుటుంబంలోనికి ఎంటర్ కాబోతున్నాడు, శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. జనరేషనల్ కర్స్ యేసు నామములో కొట్టివేయబడును గాక. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన కనికరిస్తున్నాడు. అడుగుతున్నాడు, ఆ వ్యక్తిని అడుగుతున్నాడు కదా, ఆ రోగిని స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అతను ఎట్లాంటి మెంటల్ బ్లాక్లో ఉన్నాడంటే ఏమంటున్నాడు? ఎస్ నో చెప్పాలి. అవునా? అవును ప్రభా స్వస్థపడాలనుకుంటున్నాను, లేదంటే ఇంకా అదిలేయా అనట్లా. ఏం చెప్తున్నాడు చూడండి, తర్వాత వచ్చిన చదవమ్మా. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా ఒక్కరంటే ఒక్కరు లేరయ్యా నాకు సహాయం చేయటానికి,
దేవదూత ఆ కోనేటిని కదిలించినప్పుడు నాకు సహాయం చేయడానికి ఒకళ్ళు లేడు కాబట్టి మిగిలిన వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, కానీ నేను మాత్రం పొందుకోలేకపోతున్నా. ఎందుకంటే దెర్ వాజ్ నో వన్ టు హెల్ప్ మీ. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో నేను అందరు విడిచిపెట్టిన యేసే విడిచిపెట్టాడు. నమ్మినారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అందరూ విడిచిపెట్టిన యేసే విడిచిపెట్టడం. ఆయన వచ్చాడంట, వచ్చి కనికరపడి అతడు ఇంకా ఎవరు లేరు సహాయం చేయడానికి అని చెప్పినా కానీ యేసే వెంటనే నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నడువు అని అంటే పరిగెత్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ఆదరణ కరువైన వారికి ఆదరణ దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం నిన్ను వ్యతిరేకిస్తుందేమో, లేదంటే ఈరోజు నీ కుటుంబం నిన్ను పక్కన పెడుతుందంటే ఏమో, లేదంటే ఈ సమాజం నిన్ను దూరం చేస్తుందేమో. ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మనుషులు అట్లే ఉంటారు, మనుషులు అంతేనా, అట్లే ఉంటారు కదా. మన పదవులు ఉన్నప్పుడు కదా ఎలక్షన్ జరిగినాయి చూడండి, ఓడిపోయిన వాళ్ళు ఎవడు ఉంటాడు, ఒకడన్నా ఎవడు ఉండడు, మొక్కను చాటేయటమే కదా. అయ్యగారు అందుకే రాశారు, పదవి ప్రతిష్టలు పోగానే ముఖము చాటు చేసిరిగా, ప్రాణమైన ఇచ్చెదమనుచు ప్రతి నెలన్న పూనిన వారు, ఆపద గడియలు నన్ను ఎడబాసిపోయిరిగా. శాశ్వత ప్రేమతో ప్రేమించి నన్ను యేసు, విడువక అధిక కృప చూపుచు నిండిన ప్రభు, మారుచున్న ఈ లోకంలో మార్పులేని దేవుడు నా యేసునాథుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మారుచున్న ఈ లోకంలో మార్పు లేని దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆదరణ కరువైన స్థితిలో ఉన్నట్లయితే నిన్ను ఆదరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. సిమియోను యొక్క ఎదురు చూపుకి ముగింపు పలికాడా లేదా? చూసాడా యేసయ్యని? ఏమంటున్నాడు చూడండి, ఆ తర్వాత వచ్చిన లూకా సువార్త 2వ అధ్యాయం 27 నుంచి చదవండి. ఏమని రాబడింది? అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఏమంటున్నాడండి? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని అంటే దేనికోసం చూస్తున్నాడు? ఎందుకు ప్రాణం బిగబట్టుకున్నాడు? అంటే యేసయ్యని చూడటం కోసం. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూశాడో చాలు, జీవితము ధన్యమైపోయింది. చాలు, ఇక ప్రభు ఇంక నువ్వు సమాధానంతో నన్ను బోనిస్తున్నావు, నో ప్రాబ్లం, నేను అనుకున్నది నెరవేరిపోయింది. ఏమైనా హల్లెలూయా. ఇక్కడ మీకు ఇంకోటి కనబడుతుంది, తృప్తి కనబడుతుంది. ఏమైనా హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైందని 1 తిమోతి 6:6, 2 తిమోతి 6:6లో రాయబడింది. ఏమైనా హల్లెలూయా. సంతుష్టి సహితమైన కదా. చాలామంది ఎట్లుంటారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారు అనుకోండి, అది పొందుకున్నాక ఇంకా కావాలి, ఇంకా 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 ఇంకా. ఇతనేమంటున్నాడు, చాలు ఆయన, నిన్ను చూసా, ఇది చాలు ప్రభా, నిన్ను చూసా కదా, నిన్ను చూసా కాబట్టి ఇంకో 30 ఏళ్ళు ఎక్స్ట్రా అంటున్నాడా? అంటున్నాడు, అవసరం లేదు, నన్ను సమాధానంతో పోనిస్తున్నావు, చాలు నాయన అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆదరించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ నీకు సమాధానం ఇవ్వడానికి కూడా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు చదువు, క్రిస్మస్ మాసంలో ఇదే వాక్యం చదువుతూ ఉంటారు. ఏంటా వాక్యం? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఎవరికి సమాధానము? ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. క్రిస్మస్లో వస్తుంటే పోస్తుంటే గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్లో వస్తుంటే ఇంకా వస్తాయి రావా? వస్తాయా? యేసయ్య హృదయంలో ఉంటే, యేసయ్య గృహంలో ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య గృహంలో ఉంటే నువ్వు ఎప్పుడు సమాధానంగానే ఉంటావు, నెమ్మదితోనే ఉంటావు. చాలామంది డిసెంబర్ 25 చేయాలి, కొంతమంది పెడుతుంటారు ఫేస్బుక్లో, డిసెంబర్ 25 పుట్టాడా యేసుక్రీస్తు ప్రభు. నేను చెప్తా, ప్రతిరోజు క్రిస్మస్. ఏమైనా హల్లెలూయా. డిసెంబర్ 25 చేసుకున్నా, ప్రతిరోజు చేసుకోవచ్చు. ఏమైనా ప్రతిరోజు పండగే. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త మనతో ఉంటే, మనలో ఉంటే ప్రతిరోజు పండగ. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. అంత మాత్రం కాదు, సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడంట. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా,
ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. నాయన యేసయ్యా, యాకోబుకు నాయన ప్రభా, నువ్వు ముఖము మరుగు చేసుకునే స్థితిలో ఉన్నావేమో, మాకు నాయన నీ బిడలమైన మాకు నాయన నీ ముఖం మరుగు చేసుకునే స్థితిలో ఉన్నావేమో, మా పాపాన్ని బట్టి కానీ నాయన, మా క్రియలను బట్టి కానీ, లేదంటే మా విశ్వాసాన్ని పరీక్షించడానికైనా నువ్వు ముఖం మరుగు చేసుకునే స్థితిలో ఉన్నట్లయితే నాయన, నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వని స్థితిలో ఉన్నా సరే మేము ఎదురు చూస్తూనే ఉంటాం ప్రభా. మేము కనిపెడతానే ఉంటాం నాయన. మేము విసుగు చెందాం, నీవైపే చూస్తాం. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు, నీవైపే చూస్తాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాతాను బంధకాల్ని లయపరుస్తున్నాం వేస్తున్నాములో నాయన ప్రభా తండ్రి. వాడికి ఎటువంటి అధికారం కూడా లేదు నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నాయన, మరి బిడలు నీ కొరకు ఎదురు చూస్తా భూమిని స్వతంత్రించుకోవాలి, నీ కొరకు ఎదురు చూస్తా నూతన బలాన్ని పొందుకోవాలి నాయన ప్రభా. మీరే బిడలు కట్టి కృపద ఇచ్చిమని, వాక్యాన్ని మీరే నీటి కట్టి ఫలించమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి నాయన ఫలించడి, కొమల వలె ఉండే కృపద ఇచ్చిమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరి శుభములు. ఇవాల్టి బైబిల్ క్వశ్చన్స్ యెషయా గ్రంథం నుండి తీసుకోబడినవి. మొదటి ప్రశ్న, ఎక్కడ మనం ఆదరించబడతాము? ప్రశ్న మరొకసారి, ఎక్కడ మనము ఆదరించబడతాము? రెండవ ప్రశ్న, ఆయన సేవకుల ఎడల ఏమి కనపరచబడుతుంది? ప్రశ్న మరొకసారి, ఆయన సేవకుల ఎడల ఏమి కనపరచబడుతుంది? మూడవ ప్రశ్న, యెహోవా ఏ రూపముగా వచ్చుచున్నాడు? ప్రశ్న మరొకసారి, యెహోవా ఏ రూపముగా వచ్చుచున్నాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఆకోరు లోయ, యెషయా 65:10. రెండో ప్రశ్నకు జవాబు షారోను, యెషయా 65:10. మూడో ప్రశ్నకు జవాబు ఖడ్గము, యెషయా 65:12. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత జీవరత్న గారు ఫ్రమ్ హిందూపూర్. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd ఫ్లోర్, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.